7 అంతస్తులుగా ఈ రాళ్ళతో ఇచ్చాము. 7 రాళ్ళు పెట్టి, 7 గోపురాలల్లే పెట్టి, చుట్టాలందరినీ పిలిచాము. కిరీటాన్ని ఊరేగించాము. ఆ అమ్మవార్లకి అయ్యగారికి అలంకరించాము. చుట్టాలందరూ కూడా వచ్చి ఈ వయసులో బంగారు కిరీటం ఇచ్చారు. చాలా సంతోషం. మాకెవరికి ఐడియా రాలేదు. మీకొచ్చిందని అందరూ మెచ్చుకున్నారు చుట్టాలందరూ. ఆ రోజున భోజనాలు, మేళతాళాలు అందరూ బాగా జరిగింది. ఇప్పుడేంటే ఇట్ట చేశారు. గోడకు కూడా మా వంశం వాళ్ళందరి పేర్లు అంటించారు. మా 4 తరాలోళ్ళు, మా మన కొడుకులు, కోడళ్ళు, మా అత్తగారు, మా మామగారు, మనవాళ్ళు, ముని మనవరాళ్ళ పేర్లతో సహా రాయించారు. గోడకు అంటిస్తలేదు ఎన్నిసార్లు చెప్పినా. ఆ రాయి తీసుకెళ్ళి గోడకు అంటిస్తలేదు. మేమేంటే వయసులో అయిపోయిన వాళ్ళు. మేమేంటే చాలా సంతోషంగా ఇచ్చాము దేవుడికి. ఇట్లా చేస్తారని మేము ఊహించలేదు. 70 లక్షలు అయింది. ₹1,00,00,000. 70 లక్షలు అయింది. మేము దేవుడికి అలంకరించమని ఇచ్చాం కానీ ఆయన తాకట్టు పెట్టుకోమనో అమ్ముకోమని మేము ఇవ్వలేదు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. శ్రవణ నక్షత్రం రోజున కిరీటం పెడతాము, భోజనాలు పెడతాము, కిరీటం పెడతాము అన్నాడు. మాకు కూడా మమ్మల్ని కూడా భోజనానికి రమ్మంటే మేము రాలేమన్నాము. అందుకని మాకు క్యారేజీ కూడా పంపేవాడు శ్రవణ నక్షత్రం రోజున. పండగలప్పుడు పెడతాము, శ్రవణ నక్షత్రం రోజున పెడతాము, మీ గోత్రనామాలతో పూజలు చేస్తాము, అన్నీ ఒప్పందం పెట్టుకునే ఇచ్చాము మేము. అయినా కానీ ఇట్లా చేశాడు.